సత్య వడ్లమన్నాటి కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఉల్లిపాయ పచ్చడి తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దాము. కావలసిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. అయితే ఉల్లిపాయలు మాత్రం ఒక అరకిలో తీసుకోవాలి. స్టవ్ వెలిగించి బండి పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో పచ్చెనపప్పు, ధనియాలు, మినపప్పు, 4-5 ఎండుమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువగా మరీ వేయించకూడదు, మాడిపోతే మళ్ళీ పచ్చడి అంతా చేదైపోతుంది. కాబట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వాటిని తీసి సపరేట్గా ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ అందులో నూనె ఉంది కాబట్టి ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా ఇందులో వేసేసుకొని అవి కొద్దిగా మనకి ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే రోట్లోకి వేయించినవన్నీ వేసుకొని అందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని మొత్తం కొంచెం మెత్తగా దంచుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. స్పూన్ ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా దంచేసుకొని చింతపండుని కొంచెం నానబెట్టుకోవాలి. నానబెట్టిన చింతపండుని ఇందులోనే వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మెత్తగా నూరుకోవాలన్నమాట. సత్య వడ్లమన్నాటి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ట్రై చేయండి, ఒకసారి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మెత్తగా నూరేసిన తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని వాటిని కూడా చాలా మెత్తగా నూరుకోవాలన్నమాట. కొంచెం మెల్లగానే నూరుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పైకి తోలుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా మెల్లగా నూరుకుంటూ ఉంటే ఈ విధంగా అయితే పచ్చడి అయితే నూరడం అయిపోయింది. ఒకసారి బాగా నూరేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. ఈ విధంగా ఎప్పుడైనా రోట్లో చేసుకున్న పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి కదా మిక్సీలో కంటే. అయితే ఈ విధంగా అయితే నూరిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా. దీనికి ఇప్పుడు పోపును సిద్ధం చేద్దాము. స్టవ్ వెలిగించి బండి పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో 4-5 వెల్లుల్లి రేఖలు వేసి అది కొద్దిగా వేగిన తర్వాత అందులోనే మినపప్పు, పచ్చెనపప్పు, 4-5 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, అలాగే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, 2-3 కరివేపాకు రబ్బలు వేసి కొద్దిగా వేయించుకోవాలన్నమాట. వేయించిన తర్వాత మనం బౌల్లోకి తీసాం కదా, అందులోకి ఈ పోపును వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అందులోకి నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.